కలతలను బట్టి ఆలోచించి కృంగిపోయి తిండి తిప్పలు మానేసి ఇట్లాంటి పరిస్థితి ఉండదు. విశ్వాసం గలవాడికి భక్తి ధైర్యం పుట్టించింది. దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుంటాడు, అంత తింటాడు, హాయిగా నిద్రపోతాడు. విచిత్రం ఏంటంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మైండ్ పోతుంటది. ఇన్ని రకాల ఒత్తిళ్లు పెట్టుకుని నీ మనిషి ఎట్ట నిద్రపోతున్నాడు నాకు అర్థం. మా అమ్మ మా నాన్న ఎప్పుడు అదే అనేది. మా నాన్న అన్యుడైనా ఏందో విచిత్రమైన మనిషి, శుభ్రంగా చేయగలిగినంత చేస్తాడు, అంత తింటాడు, క్షణాల్లో నిద్రపోతాడు. మా అమ్మ ఈ నిద్ర నిద్ర అంటది. ఏమండి ఈ నిద్ర అంటే మానాలేసి ఏం చేయమంట నువ్వు మెంట్లెక్కిందల్లా తిరుగుతున్నావు కదా, నేను కూడా అట్ట తిరగమంటా. ఏంది నారు పోసిన వాడు నీరు పోస్తాడంట. లోకస్తుడు అన్యుడు, పిచ్చిదానిలా నువ్వు తిరుగుతున్నావు, నన్ను కూడా తిరగమంటావు ఏంది నిద్రాహారాలు లేకుండా. చూడండి, అన్యుడే కానీ దేవుడు ఒకడు ఉన్నాడు, దేవుడే దారి చూపిస్తాడని హాయిగా నిద్రపోగలుగుతాడు. ఈరోజు జీవము గల దేవుణ్ణి నమ్మి నిజమైన దేవుణ్ణి తెలుసుకొని కూడా మళ్ళీ నిద్రలేని బతుకుతున్నావు అంటే అసలు నువ్వు విశ్వాసివేనా? చెప్పు నాకు. అసలు నువ్వు విశ్వాసివేనా? నువ్వు భక్తుడివేనా? భక్తురాలివేనా? ఏ కోశానన్నా భక్తి ఉందా? విశ్వాసం ఉందా? ఉంటే నీకు విశ్రాంతి ఏది మరి? నేను చెప్పింది అని అర్థమైందా? నువ్వు విశ్రాంతి పొందట్లేదు, ప్రశాంతతలో లేవు, ఆందోళనలో ఉన్నావంటే నీలో విశ్వాసం లేనట్టే. కలవరంలో ఉన్నావు, కలత చెందుతున్నావు, గడిబిడైపోతున్నావు అంటే ఏది